రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈ రోజున మనం ఒక కొత్త సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే క్లవ్ ఆయిల్ తయారు చేసుకునే విధానం ఏంటి, క్లవ్ ఆయిల్ ఎలా చేసుకోవాలి, అసలు క్లవ్ ఆయిల్ అంటే ఏంటి, లవంగీలతో తయారు చేసుకునే దాన్నే క్లవ్ ఆయిల్ అంటారు. క్లవ్ ఆయిల్ అని అంటే ఇది లవంగి నూనె. ఇది వచ్చేసి యాక్చువల్గా మనం 100 గ్రాములు లవంగీల తాలూకా లవంగాలు తీసుకొని 100 గ్రాములు దానిని పౌడర్ రూపంలోకి మార్చుకొని ఈ ఒక్క డబ్బాలో ఈ 100 గ్రాముల పౌడర్ పోసి 1 లీటర్ నీళ్లు పోస్తే ఈ విధంగా వస్తుంది. ఈ పౌడరు 3 రోజులకి బాగా నానిపోయి మంచి లిక్విడ్ తయారవుతుంది. ఈ తయారైన లిక్విడ్ని మనము తయారు చేసుకునే NSK 50,000 వేప కషాయం కానీ, కానుగ నూనె కానీ, కానుగ కషాయం కానీ, ఏ కషాయంలోనైనా సరే మిక్సింగ్ చేసుకొని దీన్ని మనం వాడుకుంటే బాగా పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి, లార్వా పుప్ప దశలను కూడా కంట్రోల్ చేసుకోవడానికి, మెగ్నీషియం లోపాలను కూడా కంట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడిద్ది అనమాట. దీన్ని తయారు చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది క్లవ్ ఆయిల్. చూడండి, ఇది లవంగి నూనె ఈ విధంగా వస్తుంది. మంచి సువాసన ఉంటుంది, ఘాటుగా ఉంటుంది బాగా. ఇది వాడుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పంటలో ఈల్డింగ్ దిగుబడి కూడా బాగుంటుంది. ఇది ఏ పంట మీదైనా సరే వాడుకోవచ్చు ఈ క్లవ్ ఆయిల్ అనేది. దీన్ని 2 సార్లు 3 సార్లు ఫిల్టర్ చేసి నేను ఇందులో పెట్టాను అనమాట. ఎక్కువ మోతాదులో చేస్తూ ఉంటాను నేను. దీని తర్వాత ఇది దాల్చిన చెక్క. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. ఇది దాల్చిన చెక్క. ఇంకా ఇందులో కొద్దిగా నలకలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఫిల్టర్ చేయాల్సిన పని ఉన్నది. దాల్చిన చెక్కను కూడా మనం 100 గ్రాముల చొప్పున తీసుకొని, పేర్లు కూడా ఉన్నాయి చూడండి. దాల్చిన చెక్కను కూడా 100 గ్రాములు తీసుకొని మనము 100 గ్రాముల దాల్చిన చెక్కని పౌడర్ రూపంలో మార్చుకొని ఇదే విధంగా ఇందులో పోసుకొని దాన్ని కూడాను మనం పౌడర్ రూపం నుంచి లిక్విడ్ని, బాగా తయారైన లిక్విడ్ని ఇలా సపరేట్ చేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాము. ఈ స్టోర్ చేసుకున్నది ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది. ఇది లవంగి నూనె. ఇది ఫిల్టర్ అయ్యి ఇంకా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇంకా కిందకు వస్తుంది. ఇప్పుడు 3 సార్లు దాన్ని ఫిల్టర్ చేసా, మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. ఇదిగో ఇంకా ఇక్కడ ఈ తెల్లంగా కనబడుతుంది కూడా ఇది లవంగి పౌడర్ అనమాట. లవంగి పౌడరు క్లవ్ ఆయిల్ అంటారు, దీన్నే క్లవ్ ఆయిల్ అంటారు. ఇదనమాట. చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఈ మంచి కలర్ ఈ రంగులో ఉంటుంది, ముదుగు రంగులో ఉంటుంది, సింధూరం లాగా. ఇది వచ్చేసి చూడండి సేమ్ పెట్రోల్ అనుకుంటారు. దీంట్లో అసలు ఏమి ఉండదండి, శేషం ఏమి ఉండదు. చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో. ఇందులో ఇంకా ఫిల్టర్ చేయడానికి ఏం లేదు. ఇది దాల్చిన చెక్క. ఇదే దాల్చిన చెక్కని 2 విధాలుగా తయారు చేస్తారు. ఇంకొక విధం ఏంటంటే ఇదిగో ఇది ఈ కిందంతా చూడండి, ఈ కిందంతా దాల్చిన చెక్క, ఈ మీదన్నంతా కళ్ళుతో తయారు చేసింది. ఇది 1 లీటర్ కళ్ళు పోసాను, 100 గ్రాములు దాల్చిన చెక్క వేసాను. బాగా నాని ఉబ్బినాయి చెక్కలు, బాగా వచ్చినాయి, మంచి ఘాటుగా ఉంది. ఇది గనక మనం పంట మీద పిచికారీ చేసుకుంటే, అయితే పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే ఇది వేప కషాయంలో మిక్సింగ్ ఏజెంట్గా బాగా పనిచేసేది. అంటే వేప కషాయాన్ని దీన్ని కలిపి, వేప కషాయం మనము ఎకరానికి 1/2 లీటర్ తీసుకున్నప్పుడు దీన్ని మినిమం 100 ml తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఆ తర్వాత వచ్చి సీతాఫలము దాంట్లో 150 ml తీసుకోవాలి. 150 ml ప్లస్ ఈ దాల్చిన చెక్క 100 ml ప్లస్ అది 1/4 లీటరు 250 ml మొత్తం కలిపితే 1/2 లీటర్ అవుతుంది. 1/2 లీటర్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది యాక్చువల్గా లెక్క చూసుకుంటే 10 పంపులకి వస్తుంది. 10 పంపులు అంటే 200 లీటర్ల నీళ్లు, 10-20 200 లీటర్ల నీళ్లు. 200 లీటర్ల నీళ్లు అంటే ఇంచుమించుగా ఒక రమ్ము నిండా ఉంటుంది. 2 ఎకరాల కెపాసిటీకి సరిపోద్ది. నల్లి తామర పురుగుని బాగా కంట్రోల్ చేయడానికి ఈ 3 ఐటమ్స్ పనిచేస్తాయి. ఇంతకు ముందు మీకు ఒక వీడియోలో, దీనికి ముందు వీడియోలో చెప్పాను క్లవ్ ఆయిల్ ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది. క్లవ్ ఆయిల్ గురించి నాకు అందరు అడిగారు. ఇప్పుడు అదే క్లవ్ ఆయిల్ని నేను ఇప్పుడు మీకు పెట్టడం జరిగింది. ఈ క్లవ్ ఆయిల్ మీరు తయారు చేసుకొని వాడుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఇది. దీనివల్ల పురుగు పట్టదు, చెడదు. ఇది ఎన్నాళ్ళున్నా కూడా దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది దాల్చిన చెక్క ఆయిల్, దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. దీన్ని మనం వాడుకోవచ్చు, ఎక్సలెంట్గా పనిచేసిద్ది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఉంది
లవంగి నూనె ఇది కూడా అంతే. దీనికి అస్సలు మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. దీని స్మెల్ చూస్తుంటే మంచి మంచి స్మెల్ వస్తుంది, సేమ్ లవంగి వాసన వస్తుంది, ఇందులో ఇంకేం ఉండదు. ఇది ఏమంటారంటే సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలని వేప కషాయంలో కలిపి వాడుకోవడం వలన ఈ వేప కషాయానికి ఇంకా పవర్ పెరిగి మల్టీప్రే జరిగినంత భాగంగా మంచి ఎఫెక్ట్నెస్గా పంట మీద దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట. రూపాయి ఖర్చు ఉండదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్ పొందగలం. దీనివల్ల పంట మీద పిచికారీ చేసుకున్నప్పుడు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్ పొందగలము. కనుక ప్రతి రైతు సైదరుడు తయారు చేసుకొని ఇలాంటి టెక్నిక్స్ని తయారు చేసుకొని వాడుకుంటారని మరీ కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు ఇంకొక రైతుకి షేర్ చేసి ఆ రైతుతో పంచుకోండి. తెలియని రైతులకి ఇలాంటివి తెలియపరచండి. నా ఆలోచన ఇదేను. కనుక మీ అందరికీ ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ. జై జన్మభూమి, జై గోమాత, జై జై గోమాత. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు హ్యూమిక్ యాసిడ్ ఎలా తయారు చేసుకోవాలో దాని గురించి పరిచయం చేస్తాను. ఆవు పేడతోటి హ్యూమిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలి దాని గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.